ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు అని ఒక నానుడు ఉంది కదా. నానుడు కాదు, వాస్తవం. ఆ ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలకులు తయారు చేసే చట్టాలు, ఆ చట్టాల ద్వారా పాలన రెండు సాగాలి. ఈ దేశంలో మనం కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం. ఆ వ్యవస్థల పట్ల ప్రజలు చాలా గౌరవంతో ఉంటారు. ఎందుకని? తనకు ఆపద వచ్చినప్పుడు ఆ వ్యవస్థ వాళ్ళని రక్షిస్తుంది అనేటువంటిది. దురదృష్టం ఏంటంటే, నిన్న అనపర్తి నియోజకవర్గంలో అర్ధరాత్రి ఇళ్లపై దాడి చేసి వ్యక్తులను గాయపరిచి, గాయపడినటువంటి వ్యక్తులు ట్రీట్మెంట్ కోసం ఏరియా ఆసుపత్రికి వెళ్తే నందిపు సత్యనారాయణ అనేటువంటి ఆయన, నిన్న మధ్యాహ్నం నేను ఆ నందిపు సత్యనారాయణ ఇంకొక కోటిరెడ్డి అనేటువంటి వారిని పరామర్శ కోసం వెళ్తాననే లోపు సమాచారం తీసుకున్నటువంటి పోలీస్ శాఖ ద్వారా వారిని కాకినాడ ఏరియా హాస్పిటల్కి పంపింది. కాకినాడ జీజీహెచ్కి పంపించారు. సరే, బెటర్ ట్రీట్మెంట్ కోసం పంపించారు. పొద్దున్న వెళ్ళి మేము పరామర్శ చేయాలని అనుకున్నాం. కానీ ఈ మధ్యలోనే పోలీసు వారు వచ్చి వారిని డిశ్చార్జ్ చేసేసి నైట్ 9 o'clock, అంటే మార్నింగ్ స్పెషలిస్ట్ వచ్చి చూసి లోపే డిశ్చార్జ్ చేయడం అంటే ఈ సామాన్యుడికి సర్వజన ఆసుపత్రిలో సంరక్షణ కరువైందా, అంటే బలవంతపు డిశ్చార్జ్ చేశారా అని ఇప్పుడు నేను ఆర్ఎంఓ గారిని అడిగాను. ఇంకో దురదృష్టం, ఎంటర్ అవుతుంటే అంటే ప్రతిపక్షం వచ్చి అడుగుతుందంటే భయపడేటువంటి రీతిలో ఇక్కడ నిర్వహణ జరుగుతుంది, పాలన జరుగుతుంది అని అనటానికి ఇది ఒక పెద్ద ఉదంతం కనపడింది. అతనికి దెబ్బ తగిలిందని, ఎక్కడైతే ఫ్రాక్స్ ఉందని కన్ను దగ్గర కన్ను వాసిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అతనికి రైలింగ్స్ వచ్చి వామిటింగ్స్ అయ్యాయి. మళ్ళీ పొద్దున్న వచ్చారు. రాత్రి డిశ్చార్జ్ అయిన పేషెంట్ మళ్ళీ మార్నింగ్ వస్తే అడ్మిట్ చేసుకునేటువంటి పరిస్థితి మేము వచ్చేసరికి అంటే ఎట్లా జరుగుతుంది ఈ రాష్ట్రంలో, వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయని అనటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు. అతను ఎస్సీ సామాజిక వర్గం, బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటిది సర్వజన ఆసుపత్రి. సర్వజన ఆసుపత్రిలో అతను వస్తే ఏదో మమ అనిపించి పంపించేటువంటిది దురదృష్టం. ఈ రాష్ట్రంలో ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అంశం మీద నిర్లక్ష్యమే కనపడతా ఉంది. ఇది ఇవాళ జరిగినటువంటి ఉదంతం. ఇక అనపర్తి నియోజకవర్గానికి వచ్చే సమయంలో నిన్న నేను వెళ్ళాను, చూశాను. అక్కడ రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గతంలో అలా జరిగింది ఇలా జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. రామకృష్ణారెడ్డి గారు గతంలో జరిగితే దానికి చట్టం ఉంది, ఆ చట్ట ప్రకారంగా తప్పు చేసిన వారు శిక్షకు అర్హులు. కానీ మీరు చట్టాన్ని మీ చేతిలో తీసుకుని మీ ఇష్టానుసారం ఏదైతే ఇవాళ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఉన్నాయో, లేకపోతే దాడులకు పురుగొల్పే విధానం ఉందో, చట్టబద్ధంగా లేదని ప్రశ్నించాల్సిన బాధ్యత మాది. ప్రశ్నిస్తా ఉన్నాం. మీరే చెప్తున్నారు కదా, మాకు తెలుసు తెలియదు లేకపోతే దాన్ని పర్టికులర్గా మళ్ళీ నన్ను బీసీ అని 4 సార్లు అంటున్నారు. నేను రాష్ట్రానికి మంత్రిని, బీసీనే కానీ రాష్ట్రానికి మంత్రిని. రాష్ట్ర మంత్రిగా నాకున్నటువంటి బాధ్యతల నిర్వహణలో చక్కగా నేను అమలు చేశాను. ఆ రోజు వ్యక్తిగతంగా మీరు మీ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని అంశాల్లో మీరు ఇబ్బందులు గురై ఉండొచ్చు. దానికి కారణం మీ కుటుంబ సభ్యులు అవ్వ ఉండొచ్చు, మీ కుటుంబంలో ఉన్నటువంటి వారై ఉండొచ్చు. దానికి పార్టీకి ముడిపెట్టి అంటే మీరు తప్పు చేసినా మాట్లాడకూడదు, మీరు ఏమన్నా ఎవరు ప్రశ్నించకూడదు అనేటువంటి ధోరణి ఏదైతే ఉందో, ఈ రాజకీయాలు ఇది శాశ్వతం కాదు. నేను అదే అంటున్నాను. అధికారం అనేటువంటిది వాపు లాంటిది, బలుపు కాదు, శాశ్వతంగా ఉండదు. బలుపు అనుకుంటే అది ప్రమాదానికి ప్రథమ అడుగైపోద్ది. అది ఆలోచించాల్సింది. ఇవాళ మీరు ఇక్కడ జరిగినటువంటి మీ నియోజకవర్గంలో సత్యనారాయణ అనేటువంటి ఒక వ్యక్తి, సరే మీరు ఏదో అనుమానాలు వ్యక్తం చేశారు, దాన్ని ఇన్వెస్టిగేట్ చేద్దాం. నిష్పక్షపాతంగా మీరు వ్యవస్థల్ని పనిచేయనిస్తే, నిష్పక్షపాతంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తే ఆ నియోజకవర్గంలో ఇటువంటి అల్లర్లు జరగవు. ఎందుకని? వ్యవస్థల మీద గౌరవం సడలిపోవడం కారణం ఏంటంటే, వ్యవస్థలు ఒక పక్కకు పనిచేసేస్తున్నాయి అనేటువంటి అనుమానం ప్రజలకు కలిగితే ప్రజల వ్యవస్థల మీద గౌరవాన్ని కోల్పోతారు, గౌరవం తగ్గిపోతుంది. గౌరవం తగ్గిపోయినప్పుడు అశాంతి దానికి అది అంతనే వచ్చేటువంటి ఒక ప్రమాదం ఉంది. అది నేను చెప్తా ఉన్నాను. ఇవాళ మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, మనకి వ్యవస్థలు ఉన్నాయి. ఇవాళ మీరు హాస్పిటల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఆ రక్షణ కావలసిన వాడికి రక్షణ కరువయ్యే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు, వారికి అండగా నిలిచేటువంటి ప్రతిపక్షం మీద నిందలు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాదండి కావాల్సింది. మిమ్మల్ని శాసనసభ్యుడిగా ఎన్నుకున్న దేనికనంటే అక్కడ ఎవరికి కష్టం వచ్చినా కూడా ఆదుకోవడం, అది పెద్ద మనిషి తరం. నేను అదే చెప్పాను, అదే అడుగుతున్నాను. గతంలో జరిగిన దానికి నేను ఏదో మీరు మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డిబేట్ పెడదాం అంటే పెడదాం, అది ఏ ప్రాబ్లం కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఏదైనా తప్పు జరిగిందంటే ఖచ్చితంగా
దానికి కావలసినటువంటి విధంగానే ఆయన చర్యలు ఉన్నాయి. అది మేము ప్రూవ్ చేస్తాం. దాని ప్రాబ్లం కాదు. మీరు అంటే మీరు మాట్లాడే దాంట్లో, నేను మాట్లాడే దాంట్లో చర్చా వేదిక వేరే చేద్దాం. అనపర్తి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు వచ్చిన తర్వాత ఏ విధమైన చట్టబద్ధంగా జరిగాయా, చట్ట విరుద్ధంగా జరిగాయా, ఏ ప్రశ్నలకు మీరు ఎలా స్పందించారు, మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఒక అవినీతి కార్యక్రమం దాన్ని వెలుగెత్తినప్పుడు మీ యొక్క చర్యలు ఎలా ఉన్నాయి, అది ప్రజాస్వామ్యబద్ధమా, ప్రజాస్వామ్య విరుద్ధమా, మనం చర్చ చేద్దాం. దానికి ఏ ప్రాబ్లం కాదు. ఆ చర్చకి అందరూ సిద్ధంగానే ఉంటారు. ఎవరు కూడా వెనక్కి లేదు. కానీ ఇవాళ సర్వజన ఆసుపత్రి అంటే జనరల్ హాస్పిటల్లోకి వచ్చినటువంటి పేషెంట్ని రాజకీయ ఒత్తిళ్లతో రాత్రికి రాత్రే ఇంటికి పంపించేది. డిశ్చార్జ్ సమరీ కూడా ఇవ్వాల. ఇవ్వకుండా పంపించేయడం అంటే ఎంత బాధ్యతారాహిత్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారుల చేత పని చేయిస్తున్నారు రాజకీయ నాయకులు, ఎవరైతే అధికారంలో ఉన్న నాయకులు. ఇప్పుడు కూడా వ్యవస్థలో పనిచేసేటువంటి అధికారులు అందరూ కూడా సక్రమంగా వారి విధులు నిర్వహిస్తారు. వాళ్ళ మీద ఒత్తిడి వచ్చినప్పుడే ఈ రకమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. దీన్ని స్పష్టంగా పౌర సమాజానికి, ప్రజలకు అందరూ కూడా వివరిస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం కేవలం ఏకపక్షంగా అధికారం అనేటువంటి అహంతో, లేకపోతే అధికారం మాదే సొంతం అనేటువంటి దాంతో వికృతమైనటువంటి పాలన సాగిస్తుంది. ఇది ఒక ఉదాహరణని సందర్భంగా మనం చేస్తాం. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు, తనయుడేమో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి. అంటే ఈ రాష్ట్రంలో పాలకుడుగా మనోజ్ రెడ్డి గారిది, రామకృష్ణారెడ్డి గారిది తప్పని నేను అన్నాను. ఈ రాష్ట్రాన్ని నేను మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను, మీ అందరి బాగోగులు చూస్తానని పరిపాలన చేస్తున్నాడు కదా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు. కుటిల రాజకీయాలకి అంటే ఎట్లాగో కుటుంబాన్ని విడగొట్టాలి, ఎట్లాగ తన రాజకీయ అధికారం కోసం ఆయన చేయనటువంటి తప్పులు ఇంకొకటి ఉండదు. ఇందులో ఎక్కడైనా నైతిక విలువలు అనేటువంటివి ఏమైనా ఉన్నాయా? నైతిక విలువలు అనేటువంటి పదానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఆ డిక్షనరీ చూసినట్టయితే ఆయనకి ఎప్పుడు కూడా ప్రతి దాని సావులో రాజకీయం కావాలి, బ్రతుకులో రాజకీయం కావాలి, ఎందులైనా తానే రాజకీయంలో ఉండాలనేటువంటి ఏకైక లక్ష్యంగా చేశాడు. ఇక్కడ ఆ కుటుంబంలో ఏదైతే రామకృష్ణారెడ్డి గారిని భారతీయ జనతా పార్టీకి పంపించినా, మనోజ్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీకి పంపించినా, వారు చేసేటువంటి నాట్యం ఏదైతే ఉందో ఇప్పుడైతే ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోవడానికి కూడా ఆయన బాధ్యత వహించాలి. ఇక్కడ నైతిక విలువలు లేనటువంటి రాజకీయ వ్యవస్థని సృష్టికర్త, నైతిక విలువలు అంటే రాజకీయ విలువల్ని పతన అంచుడికి తీసుకెళ్లినటువంటి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారిని అడగాలి తప్ప ఈ ప్రశ్న మనం చెప్పుకునేది కాదు. ఆయనకి ఏది ఎట్లా కలిసి వస్తుందో అట్లా చేసేస్తాం.